ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతపై దాడి కలకలం రేపుతోంది. ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ పెనుబోయిన మహేష్ యాదవ్ పై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. రాట్నాలకుంట వెళ్లి వస్తుండగా దెందులూరు నియోజకవర్గం విజయరాయ్ వద్ద అడ్డగించి మహేష్ తో పాటు అతని డ్రైవర్ మాజీ ఎంపీటీసీపై దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత మహేష్ యాదవ్. మా దెందులూరు వారిది మరి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ అయ్యి విజయరాయ్ మీదుగా మరి ఏలూరు వెళ్తుండగా మరి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా మరి బైక్ అతను ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ మా కారుకి అడ్డంగా పెట్టడం జరిగింది. మేము అతన్ని వారించి తప్పుకోండి అని చెప్పినా సరే అతను తప్పుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. తాగున్నాడు అని చెప్పి మేము అందరికి వెళ్ళిపోగా మరి అతను కొంతమందికి ఫోన్ చేసి విజయరాయ్ సెంటర్ లో మమ్మల్ని మా కారుని ఆపడం జరిగింది. అలాగే నన్ను నాతో పాటు ఉన్నది మా డ్రైవర్ ని ఇంకొక మా మాజీ ఎంపీటీసీ గారిని ముగ్గురిని విచక్షణ రహితంగా దాడి చేసి ఏలూరు జిల్లాలో టీడీపీ నేతపై దాడి కలకలం రేపుతోంది. ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ పెనుబోయిన మహేష్ యాదవ్ పై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. రాట్నాలకుంట వెళ్లి వస్తుండగా దెందులూరు నియోజకవర్గం విజయరాయ్ వద్ద అడ్డగించి మహేష్ తో పాటు అతని డ్రైవర్ మాజీ ఎంపీటీసీపై దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత మహేష్ యాదవ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, అసలు దాడి ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? అటు దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అటు టీడీపీ వైసీపీ మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు విజయరాయ్ వద్ద టీడీపీ నేత టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెనుబోయిన మహేష్ యాదవ్ పై కూడా దాడి జరగడం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాట్నాలకుంటలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ దాడి జరిగినట్లు మహేష్ యాదవ్ కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే మార్గ మధ్యంలో అతని కారును ఒక వైసీపీ కార్యకర్త ఢీకొన్నారని అడ్డుకున్నారని ఇదేంటని ప్రశ్నించినందుకు ఆ తర్వాత విజయరాయ్ సెంటర్ లో మనుషులతో వచ్చి గుమిగూడి వెంబడించి మరి వాహనాన్ని ఆపి కారుపై దాడి చేయడమే కాకుండా కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి కొట్టడం జరిగిందనేది కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ద్వారా కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ పోలీసులు సైతం అటు కేసును విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలోనే అటు మహేష్ యాదవ్ కు సంబంధించి అలాగే ఒక మాజీ ఎంపీటీసీపై అతని కారు డ్రైవర్ పై ముగ్గురుపై కూడా దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే విజయరాయ్ వద్దకు రాకముందే అతని టీడీపీ నాయకుడి వాహనం తమను ఢీకొందని అందుకే వెంటబడి రావడం అయితే జరిగిందనేది కూడా వారు సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా మహేష్ పై అలాగే అతని కారులో ఉన్న వారిపై దాడి చేసినటువంటి దృశ్యాలు రికార్డు కావడంతో ఖచ్చితంగా అది కావాలనే వీరంతా దాడి చేశారు. వారు వైసీపీ శ్రేణులందరూ కూడా కలిసి వీరు టీడీపీ నాయకులు అందుకే కొట్టండి అంటూ కూడా కొట్టారనేది కూడా మహేష్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఒక రాష్ట్ర స్థాయి యువ నాయకుడిపై కూడా దాడి జరిగిన ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.